నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భూమి కొనుగోలు చేయడం కంటే ముందు మీరు తప్పనిసరిగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలా? మీకు ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఒక వ్యక్తి 9 ఎకరాల భూమిని ఒక గ్రామంలో కొనుగోలు చేసినాడు. అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అంటే అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తన ఇష్టపూర్వకంగానే తన పేరు మీద ఉన్న పట్టా ఏదైతే ఉందో ఆ పట్టాలోని సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతనికి 9 ఎకరాల భూమిని అమ్మివేసినాడు. సో అమ్మిన వ్యక్తి తాను అమ్మిన సర్వే నెంబర్లోని భూములన్నీ కూడా పట్టా భూములు కాబట్టి ఆ భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసినాడు. కానీ అతనికి పొజిషన్ చూపించేటప్పుడు మాత్రము అతను కంటిన్యూస్గా ఏ భూమి పొజిషన్లో ఉన్నాడో ఆ భూమిని చూపించాడు. కానీ అతను వాస్తవంగా ఉన్న భూమి పొజిషను ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ కిందికి వస్తుంది. సో మిత్రులారా, ఇప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తి అతని పేరు మీద ఉన్న పట్టా సర్వే నెంబరు ఒక చోట ఉంది, ఇతనికి అప్పగించినటువంటి సర్వే నెంబరు ప్రభుత్వ భూమి ఉంది. సో ఇలా మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో మొన్న ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసి ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడు? దాదాపు 3,22,00,000 పెట్టి నేను ఒక విల్లా కొనుగోలు చేసినాను. తీరా అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అని అంటే, నాకు అమ్మిన వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా అమ్మారు అని తెలిసింది. సో నేను ఇప్పుడు నష్టపోయాను, అప్పులు చేశాను, లోన్లు తీసుకున్నాను, చివరికి నేను మోసపోయానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, ప్రాపర్టీ ప్రభుత్వ భూమియా, సీలింగ్ భూమియా, ఎండోమెంట్ భూమియా, వక్ఫ్ బోర్డు భూమియా, ఏ భూమి ఆ భూమి రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం ఉందా లేదా? భూమి కొనుగోలు చేయడం కంటే ముందు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ భూమి వీళ్ళకు ఏ రకంగా సంక్రమించింది అంటే, అమ్మే వ్యక్తులకు వారసత్వం వచ్చిందా, లేకపోతే అతను కొనుగోలు చేసిన భూమియా? ఒకవేళ వారసత్వమైనటువంటి భూములు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సొంత భూమి అయితే ఎవరి సంతకాలు తీసుకోవాలి? ఆ భూముల మీద అతని భార్య పిల్లలకు హక్కులు ఉన్నాయా? ఇలా రకరకాల అంశాలు లీగల్ ఒపీనియన్ ద్వారా మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ ద్వారా కమ్యూనికేట్ కావడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి భూమి కొనుగోలు చేసేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లక్షల రూపాయలు వేచించి 10-20 వేల రూపాయలకు భయపడి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోకపోతే ఆ తర్వాత మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సో మిత్రులారా, బేసిక్స్ చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్